हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा अंदर की ప్రణామాలు ప్రార్థన చేద్దాము नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण నిన్న మనం ఏం చర్చించుకున్నామో మీకు గుర్తున్నా చెప్తారా? మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుతున్నాము. ఉపోద్ఘాతము భగవద్గీత యొక్క సారాంశం. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. అందరికీ ప్రణామం మాతాజీ. అదే మాతాజీ, మానవ జీవితాన్ని మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. పశువుల్లాగా, అది జంతువుల్లాగా వేరే జీవిని చంపి తినకూడదు. అది ప్రకృతి ధర్మానికి, మనుషులలాగా తినకూడదు. సత్వాహారంలోనే తీసుకోవాలి, సాత్విక ఆహారాన్ని. లేదంటే అది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? చూసేం చెప్పండి. దానికి ఉదాహరణగా మనము ఒక సూపర్ మార్కెట్ లోకి ఒక ఆవును కానీ ఏదైనా సాత్విక జంతువును పంపిస్తే అది వెళ్ళి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అవి మాత్రం తీసుకొని కడుపు నిండా వచ్చేస్తుంది. అలాగే ఒక పులిని కానీ ఒక కుక్కను కానీ అట్లా పంపిస్తే అది వెళ్ళి తనకు కావాల్సిన మాంసాహారం మాత్రం తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అదే ఒక మనిషిని వెళ్ళి తీసుకోమంటే ఏం తీసుకోవాల్సింది అర్థం కాకుండా అన్ని తిరిగి పెడతారనమాట. అంటే మనిషికి మాత్రమే గురువు అవసరము, ఆయనకు జ్ఞానం అవసరము, అజ్ఞానంలో ఉన్నారు. అవి జంతువులు ప్రకృతి ప్రకారము భగవంతుని నిర్దేశానుసారం వాటి కర్మానుసారము ఏ జన్మ పొందినాయో ఆ జన్మ శరీరానికి తగినట్లుగా అవి జీవిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం తన అవసరమైన పండ్లు, ఫలాలు, ధాన్యము తినకుండా తన జిహ్వను తృప్తిపరచుకోవడానికి అన్యాయంగా ఇతర జీవులను హింసించడం, చంపడం నేరము అని అక్కడ చెప్తున్నారు. భగవద్గీతలో స్వయం భగవాన్ చెప్తున్నారు. కాబట్టి భగవద్గీతలో మనకు ఆహారం గురించి కూడా చెప్పారు. యుద్ధ రంగంలో ఎంతో చాలా చాలా అంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ. అంటే టైం ఉండదు. యుద్ధం సిద్ధం అవుతున్న స్థితిలో భగవద్గీతలో భగవానుడు ఆహారం గురించి కూడా బోధిస్తున్నారు. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో, అంటే ముఖ్యమైనది అని దాని యొక్క అర్థం అన్నమాట. ఎంతో ముఖ్యమైనది ఆహారం కూడా మన చైతన్యం మీద ప్రభావం చూపిస్తుంది అని భగవంతుడు అక్కడ తెలియజేస్తున్నారు. సత్వగుణ ఆహారం తీసుకున్న వాళ్ళకి సత్వగుణ లక్షణాలు పెంపొందుతాయి,
రజోగుణ ఆహారం తీసుకునే వాళ్ళకు చైతన్యం పెంపొందుతుంది. తమోగుణ ఆహారం తీసుకునే వాళ్ళకు తమోగుణ చైతన్యం పెంపొందుతుంది. కాబట్టి ఆహారము చాలా ముఖ్యమైనది. భగవంతునికి సమర్పించి పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అనమాట. ఆ విధంగా తీసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత గమ్యమైనటువంటి భగవద్ధామం చేరుతారు. ఈ భగవద్గీత ఉపదేశాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చివరికి ఈ భౌతిక జగత్తు కష్టాల భౌతిక జగత్తులో నుంచి విడుదల పొంది శాశ్వతమైన భగవద్ధామం చేరుతారని చెప్పబడింది. అటువంటి భగవద్ధామం సనాతన ధామం అంటారు. సనాతనం అంటే శాశ్వతమైంది. జీవులు సనాతనులే, భగవంతుడు సనాతనుడే, భగవద్ధామం కూడా సనాతనమైంది. అంటే ఆది అంతము లేనిది, శాశ్వతమైంది. ఇది విశ్వాసంతో పని లేదు. ఒక మతంలో వారికి సంబంధించింది, ఇది హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు వేరువేరుగా ఉంది అనేది కాదు. భౌతిక విశ్వంలో ఉన్న జీవులందరికీ, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులందరికీ, మొత్తం సమస్త జీవులకు సంబంధించిన ధర్మమే సనాతన ధర్మము. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అది వాళ్ళకు సంబంధించింది కాదు, మాకు సంబంధించింది, అలాంటి తేడాలు లేవు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. విశ్వాసం అయితే మారచ్చు, కానీ సనాతన ధర్మం అనేది ఎన్నటికీ మారదు. ప్రతి ఒక్క జీవికి ఇది సంబంధించింది అని కూడా మనం తెలుసుకున్నాము. విశ్వాసం అనే దానికి ఒక గుర్తు ఏంటంటే, మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాము డార్విన్ సిద్ధాంతము, కోతి నుంచి మనిషి వచ్చాడేమో అనే సిద్ధాంతం ఆయన ప్రతిపాదించినారు. దాన్ని ఇప్పటికీ ఇంకా తీసేసినారో లేదో ఇండియాలో తెలియదు, కానీ పాఠ్యాంశంలోంచి చదువుతూనే ఉన్నారు. కానీ అమెరికాలో మళ్ళీ పరిశోధన చేసి, లేదు కోతి నుంచి మనిషి రాలేదు, అంతకు ముందే మనిషి ఉన్నారు, ఈ సిద్ధాంతం తప్పు అని వాళ్ళ పాఠ్యాంశాల్లో ఆ సిలబస్ ను తీసేసినారు. చూడండి, అంతవరకు చదివించినారు, ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేయడం కదా. విశ్వాసం అనేది మారుతుంది. అది తప్పు, ఇది కరెక్ట్. డార్విన్ సిద్ధాంతం తప్పు, కోతి నుంచి మనిషి రాలేదు, ముందే మనిషి ఉన్నారు. వేదాల్లో ముందే చెప్పబడింది మనిషిని ఎప్పుడు సృష్టించినారు, బ్రహ్మనే సృష్టించినారు. బ్రహ్మ తర్వాత సృష్టి అంతా చేసినారు. ఆది పురుషుడు కృష్ణుడు, ఇవన్నీ వేదాల్లో ఎప్పుడో చెప్పబడినాయి. మనిషే, మనుషులు, జంతువులు, చెట్లు, క్రిమి కీటకాలు అన్ని సపరేట్ గా సృష్టింపబడినాయి. అవన్నీ మనకు వేదవాంగ్మయంలో ఉంది, మార్పు లేదు. ఎటువంటి పరిశోధన చేసినా అదే తెలిసేది. పరిశోధన చేయకపోయినా వేదంలో ఉండేది సత్యమైన జ్ఞానం. దానికి ఉదాహరణ గోమయం చెప్తున్నారు కదా. గోమయము పరమ పవిత్రమైంది. నువ్వు పరిశోధన చేసి ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా అవును అది క్రిమి సంహారక నాశిని అని చెప్తున్నారు. అది వేదాల్లో ముందే చెప్పబడింది, మార్పు ఏం లేదు, సత్యం అది. మనం యథాతథంగా అంగీకరిస్తే చాలు. మన ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము, ఎందుకంటే అసంపూర్ణమైన ఇంద్రియాలు. 4 దోషాలు కలిగి ఉంటారు, తప్పకుండా తప్పులు చేస్తారు, వారు భ్రాంతికి గురి అవుతారు, ఇతరులు మోసం చేసే స్వభావం ఉంటుంది, వారి యొక్క ఇంద్రియాలు అసంపూర్ణము. కాబట్టి ఇటువంటి 4 దోషాలకు అతీతమైంది వేదవాంగ్మయం. వేదాలు అపౌరుషయాలు ఈ 4 దోషాలకు అతీతమైంది. ఇవన్నీ భగవంతుడి నుంచి వచ్చాయి. ఈ వేద విజ్ఞానపు సారమే భగవద్గీత. ఈ స్వయం భగవానుడు పలుకుతున్నారు. కాబట్టి ఇవి 4 దోషాలకు అతీతమైంది అన్నమాట. ఈరోజు పేరాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? సనాతనేతరమైన మత ధర్మమునకు చరిత్ర యందు ఒక ఆరంభం ఉండవచ్చును. ఈ పేరాగ్రాఫ్ 29 నా పుస్తకంలో పేజీ, కొత్త పుస్తకాల్లో 13, 14 మరి 17 మాతాజీ. 15 చదువుతారా మాతాజీ? ఎవరైనా చదువుతారేమో. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సనాతనేతర ధర్మమునకు మానవ చరిత్రలో ఏదో ఆరంభం ఉన్నా సనాతన ధర్మ చరిత్రకు ఆరంభమే లేదు. సనాతనేతర ధర్మమునకు మానవ చరిత్రలో ఏదో ఆరంభం ఉన్నా సనాతన ధర్మ చరిత్రకు ఆరంభమే లేదు. ఎందుకంటే అది జీవులతో నిత్యంగా ఉంటుంది. జీవులకు సంబంధించినంత వరకు ప్రామాణిక శాస్త్రాలు చెప్పేదేమిటంటే
జీవునికి జన్మ గాని మరణము గాని లేదు. జీవుడు ఏనాడు పుట్టడని ఏనాడు మరణించడని గీతలో చెప్పబడింది. అతడు నిత్యుడు, అవినాశి. తాత్కాలిక భౌతిక దేహం నశించిన తర్వాత కూడా అతడు కొనసాగుతూనే ఉంటాడు. సనాతన ధర్మం విషయంలో మనము ధర్మానికి సంస్కృత మూలార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ధర్మం అనేది ఒక ప్రత్యేక పదార్థముతో నిత్యము కూడి ఉంటుందని సూచిస్తుంది. వేడి వెలుతురు అగ్నితో పాటుగా ఉంటాయని మనము నిర్ణయిస్తాము. వేడి వెలుతురు లేకుండా అగ్ని పదానికి అర్థమే ఉండదు. అదే విధముగా మనము జీవుని ప్రధాన విషయాన్ని అంటే అతని నిత్య జోడును కనుక్కోవాలి. ఆ నిత్య జోడే అతని నిత్య గుణము. ఆ నిత్య గుణమే అతని నిత్య ధర్మము. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, వివరించండి. ప్రయత్నం చేస్తాను మాత. అదే మాతాజీ, చరిత్రలో వేరే ధర్మాలకు ఆ ఆరంభము ఉందో లేదో తెలియదు. అంటే ఎప్పుడో చోట స్టార్ట్ అయింది అనేది ఉంటుంది కానీ వేరే ధర్మాలకి. కానీ సనాతన ధర్మానికి మాత్రము ఆరంభమే లేదంటే అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎప్పుడు జీవులతో సృష్టి ప్రారంభమైనప్పుడే అది కూడా జీవులతో పాటుగా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. అంటే జీవులకు సంబంధించిన వారికి శాస్త్రం ప్రకారము జన్మ కానీ మరణము కానీ లేదు అని చెప్తున్నారు. అంటే ఆ ఈ జీవుడు ఏనాడు పుట్టడు మళ్ళీ మరణించాడు అని గీతలో చెప్పబడుతుంది. అంటే కేవలము ఈ జననము మరణము దేహానికి మాత్రమే ఉంటాయి మాతాజీ. ఆత్మ మాత్రము అలాగా తిరుగుతూనే ఉంటుంది. అంటే మన పాప పుణ్య కర్మల చేత అలాగ ఆత్మ మాత్రం ఏదో ఒక దేహంలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. కేవలం శరీరాలు మాత్రమే మారుతుంటాయి. జన్మరీత్యా శరీరాలు మాత్రమే మారుతుంటాయి. అందుకే ఇక్కడ చెప్తున్నారు అదే ఆత్మకు మాత్రం నాశనం లేదు అని, అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నారు మాతాజీ. అలాగే ఇంకా ఇది సనాతన ధర్మం గురించి చెప్పారు మాతాజీ. ఇది నాకైతే కొంచెం అర్థం కాలేదు. ఇది మీరే చెప్పండి మాతాజీ. అంటే వేడి వెలుతురు అగ్నితో పాటని కొంచెం ఎగ్జాంపుల్ చెప్పారు అది. అలాగే మనం జీవన ప్రధాన విషయాన్ని అంటే నిత్య జోడు. ఇది ఈ పారాగ్రాఫ్స్ మీరు, ఈ లాస్ట్ పారాగ్రాఫ్ మీరే చెప్పండి మాతాజీ. అదే మాతాజీ, జీవుడు శాశ్వతమైనప్పుడు అతని ధర్మం కూడా శాశ్వతమే, విడదీయలేము. అగ్ని నుంచి ఉష్ణము వేడి, అంటే ఉష్ణం అంటే వేడి, వేడి వెలుతురు ఎవరు దూరం చేయలేరు. అంటే అగ్ని ఉందంటే ఆడ వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అలాగే జీవుడు ఉన్నాడంటే అతని సనాతన ధర్మమా, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. భగవంతుని దాసునిగా అతని నిత్య ధర్మం అతనితో పాటు ఉంటుంది, విడదీయలేమన్నమాట. ఇప్పుడు అగ్ని నుంచి ఎలాగైతే వేడి వెలుతురు వేరు కాదో, అగ్ని ఉందంటే అక్కడ వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అలాగే జీవుడు ఉన్నాడంటే అతను క్రిస్టియన్ లో పుట్టిండొచ్చు, ముస్లింలో పుట్టిండొచ్చు, ఇంకో చోట పుట్టిండొచ్చు, ఎక్కడైనా పుట్టిండొచ్చు. కానీ అతని నుంచి ఆ ధర్మాన్ని విడదీయలేరు అనమాట. అంటే అతను జీవుడే కదా, అతను జీవుడే, ఏదో ఒక శరీరం పొందినాడు కాబట్టి అతని నుంచి ఆ ధర్మం అనేది విడదీయలేదు అనమాట. అగ్ని ఉంటే వేడి వెలుతురు ఎట్లా ఉంటుందో, జీవుడు ఉంటే అతని సనాతన ధర్మం, అతని ధర్మం అనేది అతని నుంచి వేరు చేయలేరు. అది ఎప్పటికీ ఉంటది, శాశ్వతమైంది. అదే మాట. అదే జీవుని ధర్మము ఏమిటంటే, ఒకసారి వచ్చిన తర్వాత జీవి ధర్మము, సనాతన ధర్మం అంటే ధర్మాలంటే ఎన్నో ఉంటాయి కదా. యాక్చువల్ గా స్త్రీ ధర్మము, పురుష ధర్మము, లేదంటే ఉద్యోగ ధర్మం, ఇట్లా రకరకాల ధర్మాలు ఉంటాయి. కానీ సనాతన ధర్మము అంటే శాస్త్రం ప్రకారం చెప్పిన దానికి డెఫినేషన్ అయితే నేను ఒక లెక్చర్ లో విన్నాను మాతాజీ. భగవంతుని ప్రేమించడము సనాతన ధర్మము. జీవి యొక్క ముఖ్య ధర్మము ఏంటి అంటే సనాతన ధర్మము అంటే భగవంతుని ప్రేమించడము అనేది నేను విన్నా మాతాజీ. హరే కృష్ణ. ప్రేమించడము అంటే సేవ చేయడం వస్తుంది. ప్రేమించినారంటే సేవ చేస్తారు కదా. ఇంతకుముందు మనం ఉదాహరణ చెప్తున్నాము. మన ఇంటికి బంధువులు కానీ స్నేహితులు కానీ వస్తారు, లేదా మన పిల్లలే ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని మనం పిల్లలకు చెప్తాము. అమ్మ నాకు దప్పిక అవుతుంది, నీళ్లు తెచ్చివు అంటారు. అరే నువ్వంటే నాకు ఎంత ఇష్టం అనుకున్నావు, అంటే చాలా ఇష్టము, నువ్వంటే నాకు ప్రాణము అని, నాకు గొంతు ఎండిపోతుంది, నాకు నీళ్ళు తెచ్చివి అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్తే అది కాదు ప్రేమ. అంటే అక్కడ సేవ ఉంటుంది అనమాట.
నీళ్లు తెచ్చివ్వాలి. ఆ, అది అక్కడ ప్రేమ అనేది సేవ రూపంలో వ్యక్తం అవుతుంది. అది డెఫినేషన్ మాత్రం. అందుకే జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుని యొక్క సహజ స్వరూపము భగవంతుని యొక్క నిత్య దాసుడు. అంటే దాస అంటే సేవ చేస్తారు కదా, జీవుని సేవ అయితే చేస్తున్నారు ఇప్పుడు మర్చిపోయి కూడా, కానీ మాయగా చేస్తున్నారు అనమాట. ఈ ప్రతి ఒక్క జీవిలో ఉంది అది సహజ స్థితి, అది కప్పబడిపోయింది. కాబట్టి ఆచార్యులు, భగవంతుడు, శాస్త్రము ఇవన్నీ మనకెందుకు పంపిస్తున్నారంటే భగవంతుడు వాళ్ళు ఆ మర్చిపోయిన చైతన్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు అంతే. అక్కడ ఉండేదాన్ని బయటికి తీస్తారనమాట. ఇప్పుడు ఏదైనా అగ్గి బూడిదైతే కప్పబడి ఉంటుంది, లోపలైతే అగ్ని అయితే ఉంది. ఎప్పుడైతే విసునకర తీసుకొని విసురుతామో ఆ అగ్ని మళ్ళీ ప్రజ్వరిల్లుతుంది అనమాట. అలా భగవంతుని యొక్క సేవ అనేది జీవిలో ప్రతి జీవిలో సహజంగా ఉంది. దాన్ని ఆచార్యులు బయటికి తీసుకొస్తారు, దాన్ని ప్రేరేపిస్తారనమాట. ఉంది, మనలో ఉంది అనేది గుర్తు చేస్తారు. ఆ విధంగా సేవలో నియుక్తం చేయడం వల్ల ఆ సంబంధం అనేది పునరుద్ధరింపబడుతుంది. భగవంతునికి జీవునికి ఉన్న సంబంధం మర్చిపోయినది తిరిగి పునరుద్ధరింపడం అంటే గుర్తు చేసుకోవడం, తిరిగి ఆ స్థితిలో నెలకొనడం, మర్చిపోయిన స్థితిలోంచి. హరే కృష్ణ. నెక్స్ట్ పేరా ఎవరైనా చదువుతారా? జీవుల నిజ స్వరూపమును గురించి సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువును ప్రశ్నించినప్పుడు అనేది చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ. చదవండి, ప్రతి ఒక్కరూ చదవండి. చదవడం వల్ల చాలా పవిత్రం అవుతాం మనము, వినడం ద్వారా, చదవడం ద్వారా. ఇక్కడ ఉండే చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా చదవండి. హరే కృష్ణ. అందరికీ తెలుగు అయితే వస్తుంది కదా చదవడానికి? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. కొద్దిగా కాఫ్ ఉంది, మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే క్షమించండి. జీవుల నిజ స్వరూపమును గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువును శ్రీల సనాతన గోస్వామి ప్రశ్నించినప్పుడు దేవుని సేవించుటయే జీవుని నిజస్వరూప స్థితి అని మహాప్రభువు సమాధానమిచ్చిరి. శ్రీ చైతన్య మహాప్రభువు పలుకులను పరిశీలించి చూచినచో ప్రతి జీవుడు ఇతర జీవుని సేవించుటలో నిరంతరము నిమగ్నమై ఉండునని మనము సులభముగా గుర్తింపవచ్చును. ఒక జీవి ఇతర జీవులను వివిధ రకములుగా సేవించును. అట్లు సేవిస్తూ జీవుడు జీవితమును అనుభవించును. సేవకులు వారి యజమానిని సేవించున్నట్లు జంతువులు మానవులను సేవించును. ఆ అను వ్యక్తి ఆ అను యజమానిని సేవించగా ఆ అనువాడు ఈ అను యజమానిని సేవించును. ఈ అనువాడు ఈ అను యజమానిని సేవిస్తుండును. అది ఈ రకముగా కొనసాగుతుండును. అటువంటి పరిస్థితులలో ఒక మిత్రుడు మరొక మిత్రుని, తల్లి పుత్రుని, భార్య భర్తను, భర్త భార్యను సేవించుటను మనము చూడవచ్చును. ఇదే దృష్టితో పరిశోధిస్తూ పోయినచో జీవుల సంఘములో ఎవ్వరును సేవా కార్యము నుండి మినహాయింపబడలేదని మనము ఎరుగవచ్చును. రాజకీయ నేత ప్రజలకు తన సేవా సమర్థతపై విశ్వాసమును కలిగించుట కొరకై తమ పథకములను అవలంబించు విధానమును వారి ముందుంచును. అప్పుడు అతడు సంఘముకు విలువైన సేవ అందించగలడను విశ్వాసముతో ప్రజలు అతనికి తమ విలువైన ఓట్లను వేయుదురు. వర్తకుడు వినియోగదారులకు సేవ చేయును. శ్రామికుడు పెట్టుబడిదారుని సేవించును. పెట్టుబడిదారుడు కుటుంబమును సేవించును. మరియు కుటుంబము వారు నిత్య జీవులుగా తమ పరిధిలో దేశ సేవ చేయుదురు. ఈ విధముగా ఏ జీవుడు కూడా ఇతర జీవులను సేవించుట నుండి మినహాయించబడలేదనే విషయమును మనము గమనించవచ్చును. కనుకనే సేవ జీవుని నిత్య సహచర్యమని మనము నిర్ధారింపవచ్చును. ఆ విధముగా సేవించుటయే జీవుని నిత్య ధర్మము. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అంత కెపాసిటీ లేదు మాతాజీ.
మీరు బాగా చక్కగా చెప్తారు, చెప్పండి. నాకు అర్థమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా తప్పులు ఉంటే ముందే క్షమించండి భక్తులందరూ. ఇక్కడ వచ్చేసి జీవుని నిజస్వరూపం ఏమి అనేసి శ్రీ చైతన్య మహాప్రభువును శ్రీల సనాతన గోస్వామి గారు ప్రశ్నించినప్పుడు అక్కడ మహాప్రభు చెప్తున్నారు, దేవాది దేవుని సేవించడమే మన జీవుల యొక్క నిజ స్వరూప స్థితి అని సమాధానం ఇచ్చినారు. కానీ ఇక్కడ చూస్తే జీవుడు ఏ విధంగా సేవ చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రతి ఒక్క అణువణువు చెప్తున్నారు. యజమాని సేవకుడు, సేవకుడు యజమానికి, యజమాని కూడా సేవకుడుగానే ఉండొచ్చు. ఎందుకంటే నేను యజమానిని అని భావిస్తా అంటాడు, కానీ ఆ యజమాని ధర్మం కూడా ఆయన కూడా ఒకనొక దశలో సేవ చేస్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటారు, వాళ్ళు కూడా నేను ఈ 5 ఏళ్ళు నేను గెలిస్తే 5 సంవత్సరాలు నేనే రాజును అనే ఉద్దేశంతో ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఒక సేవకునిగానే కష్టపడతా అంటారు. కనీసం వాళ్ళు మనలాగా బయట కూడా తిరిగేదానికి అవకాశం ఉండదు. వాళ్ళు తిరగాలంటే చుట్టూ బందోబస్తు, నలుగురితో మాట్లాడడం కష్టము. ఇదంతా ఏంది, వాళ్ళు గెలిచి ఏదో ఉన్నత స్థాయిలో ఉండామనే భావనే కానీ వాళ్ళు పురుగు కంటే ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ మన స్థితి ఏమి అని ఇప్పుడు మొన్న లోక్నాథ్ స్వామి మహారాజ్ వచ్చినారు, అసలు ఎంత ఫ్రీగా తిరుగుతున్నారు, ఆయన ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు ఏ పక్క పోలనా ఆయన ముందర ఎంత హాయిగా ఎంత ఫ్రీగా తిరుగుతున్నారు. ఆయనకి ఎంత గౌరవం ఉంది, ఎంతమంది ఆయన చుట్టూ భక్తులు ఉన్నారు. అటు ఆయన ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. ఆయన చేసేది ఏంది, భగవంతుని సేవ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సొంత దేహానికి సేవ చేసుకుంటున్నారు. కాబట్టి మన నిజస్థితి ఏమి అనేసి మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ఈ సేవలన్నిటి నుంచి కొంచెం కాకుంటే కొంచెం బయటపడగలుగుతాం. మనకి ఇక్కడ రజవల్ల ప్రభు చెప్తారు, ఈ ఇల్లు నాది, ఈ ఈ భూమి నాది, ఈ కొంచెం భూమి నాది అని. ఆ భూమి నీదే అని అంటారు. ఆడపడి పొద్దున నుంచి సాయంత్రం వరకు వ్యవసాయం చేసి సేవ చేయడం నీ ధర్మం. ఈ ఇల్లు నాది భార్య గాని భర్త గాని అనుకుంటారు. ఆ భర్త ఏం చేస్తారు, పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు సేవ చేస్తానే ఉంటారు. ఆ భార్య ఏం చేస్తుంది, పొద్దున్న నుంచి వంట ఏమి, పాత్రలు ఏమి, బట్టలు ఏమి, ఎక్కడ నేను యజమాని అనే భావన ఎక్కడుంది? ఎప్పుడు మనం సేవలకు కులమే. కాబట్టి మనం చేసే సేవ ఏదైతే చేస్తామో దాన్ని మనం ఏమంటారు మార్చుకోవాలి. అది డైరెక్షన్ అనేది భగవంతుని వైపు మార్చుకుంటే కనీసం కాకపోతే కనీసం భగవద్ధామం చేరకపోయినా పర్వాలేదు, మన జన్మ ఇచ్చినారు కాబట్టి భగవంతుడు ఆ జన్మ సార్థకం అనేది అవుతుంది అని నాకు అర్థమైంది. హరే కృష్ణ మాత్రం క్షమించని తప్పులుంటాయి. హరే కృష్ణ మాత, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. క్షమించండి, ఇవన్నీ వాడద్దు. ప్రభుపాద మనల్ని అందరినీ క్షమించాలి ఏమైనా తప్పులు ఉంటే. మీరు చాలా చక్కగా చెప్పినారు, చాలా అవగాహన గల భక్తులు, మీరు చాలా చక్కగా ఆచరిస్తున్నారు. మీరు ఇంకా మాకు ఇలా మీ అనుభవాలు మీరు విన్నది మాకు ఇంకా బాగా వివరిస్తూ ఉండండి మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. వద్దు మాతాజీ, నాకు అట్లా చెప్పొద్దండి. మీరు నాకు ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి మాతాజీ, ఇది మీ తప్పు మా ఇట్లా మాట్లాడొద్దు అంటే నేను తెలుసుకుంటాను మాతాజీ. హరే కృష్ణ. భక్తులు చక్కగా మాట్లాడుతున్నారు, తప్పులేం లేవు. మేము ఇంకా మీ దగ్గర నుంచి ఎలా మాట్లాడాలనేది చూసి నేర్చుకోవాలి. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? అయినను మానవుడు తానొక ప్రత్యేక కాలమునకు అనే పేర. నెక్స్ట్ పేర చదవండి. హరే కృష్ణ. ఎవరెవరు ఉన్నారు? రచిత మాతాజీ, ఈశ్వరమ్మ మాతాజీ, కళా మాతాజీ. ఎవరికి వీలైతే వాళ్ళు చదవండి. చంద్రశేఖర్ ప్రభుజీ, హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ, పద్మావతి మాతాజీ, సరిత మాతాజీ, శివ ప్రభుజీ, పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ మా స్టాఫ్ లో తెలియదు మాతాజీ, ఎప్పుడన్నా ఫ్రీగానే మాట్లాడుతుంది, చదువుతాను మాతాజీ. ఎందుకంటే సౌండ్లు ఎక్కువ ఉంటాయి, చుట్టూ సౌండ్ వర్క్ చేస్తుంటారు, సౌండ్ ఎక్కువ ఉంటాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎన్నో పారాగ్రాఫ్ మాతాజీ, ఎన్నో పేజీ? 31లో అమ్మా. 31. ఆయనను మానవుడు తానొక ప్రత్యేక హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తులందరికీ దండవత్ ప్రణామం. ఆయనను మానవుడు తనొక ప్రత్యేక కాలమునకు పరిస్థితికి సంబంధించిన ఒక ప్రత్యేక మతమునకు సంబంధించిన వానిగా చెప్పుకొనుచుండును. ఆ విధంగా అతడు హిందూ,
ముస్లిమునో క్రైస్తవునో బౌద్ధుడనో లేదా ఇతర మతస్థుడనో వాదించుచుండును. కానీ అటువంటి ఉపాధులు సనాతన ధర్మం కాదు. ఒక హిందువు ముస్లింగా మారుటకు తన మతము విశ్వాసమును మార్చుకొనవచ్చును, లేదా ముస్లిం తన మతమును మార్చుకుని హిందువు కావచ్చును, లేక క్రైస్తవుడు తన మతమును మార్చుకొనవచ్చును. కానీ అన్ని పరిస్థితుల యందును మత మార్పిడి ఇతరులను సేవించుటయను నిత్య ధర్మమును ఏమాత్రం ప్రభావితం చేయలేదు. హిందూ గాని ముస్లిం గాని క్రైస్తవుడు గాని అన్ని పరిస్థితుల యందును ఎవరో ఒకరికి సేవకుడై ఉండును. ఇట్లు అనేక ప్రత్యేక మత విశ్వాసమునకు చెందిన వాడినని తెలుపుట సనాతన ధర్మం కాదు. సేవ చేయుటకే సనాతన ధర్మం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అర్థమైన దగ్గరికి. మీరే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నం చేయండి, పర్వాలేదు. పార్వతి మాతాజీ. మీరే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అయినను మానవుడు తన ఒక ప్రత్యేక కాలం పరిస్థితికి సంబంధించి ఒక ప్రత్యేక మతమును సంబంధించి చెప్పుకుంటుంటాడు. అదే విధంగా హిందువో ముస్లిమో క్రైస్తవుడో బౌద్ధనో లేదా ఇతర మతస్థులు అని వాదిస్తుంటాడు. కానీ అటువంటి ఉపాధులు మాత్రం సనాతన ధర్మం కాదని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ సనాతన ధర్మంలో లేవని చెప్తున్నారు. ఒక హిందువు ముస్లింగా మారుటకు తన మత విశ్వాసమును మార్చుకొనవచ్చును, లేదా ముస్లిం తన మతమును మార్చుకొనవచ్చును, హిందూ మతం కానీ క్రైస్తవ మతమును అన్ని పరిస్థితుల యందును మార్పిడి ఇతర సేవించడే కానీ నిత్య ధర్మం కాదనమాట. ఇవన్నీ మార్పు చేసినా కూడా ఇవన్నీ నిత్య ధర్మం కాదని చెప్తున్నారు. ఏమాత్రం ప్రభావితం చేయలేదు. హిందూ గాని ముస్లిం గాని క్రైస్తవుడు గాని అన్ని పరిస్థితుల యందును ఎవరినో ఒకరిని సేవకుడై ఉండవలను. ప్రతి ఒక్కరు ఎవరికొకరు సేవ చేయాల్సి ఉంటుందని చెప్తారు. ఇట్లు అనేక ప్రత్యేక మత విశ్వాసమును చెందిన వాడిగా తెలుపుట సనాతన ధర్మం కాదు. సేవ చేయటే సనాతన ధర్మం. ప్రతి ఒక్కరికి సేవ చేయటే సనాతన ధర్మం అని చెప్తున్నారు. హరే కృష్ణ. భగవంతుడు. హరే కృష్ణ. జీవుని యొక్క స్థితి సేవ చేయడమే. నువ్వు ఏ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఏ మతంలో జన్మించినప్పటికీ, నేను ముస్లిం అంటే నీ ధర్మం ఏం మారదు, నువ్వు సేవ చేయాల్సిందే. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినా నువ్వు సేవ చేయాల్సిందే, హిందూ కుటుంబంలో పుట్టినా సేవ చేయాల్సిందే, బౌద్ధునిగా పుట్టినా సేవ చేయాల్సిందే. ఎక్కడ పుట్టినా కూడా సేవ అనేది మార్పు లేదు, ఖచ్చితంగా సేవ చేయాలి. అది జీవుని యొక్క స్థితి. కాబట్టి ఇది సనాతన ధర్మము. సనాతన ధర్మం అంటే సేవ చేయడము. దాన్ని ఎవరు మార్చలేరు. కేవలం ఉపాధులు అనుకుంటారు. నేను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినా కాబట్టి నేను క్రిస్టియన్, లేదా నేను మతం మారి ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయినా కాబట్టి నేను క్రిస్టియన్, నేను మతం మారి హిందువు అయినా కాబట్టి హిందువు కాదు. నువ్వు ఎక్కడ పుట్టినా, ఎక్కడ మతం మారినా, ఏ స్థితిలో ఉన్నా నీ స్థితి ఏంది? సేవ చేయడము. అంటే జీవుని యొక్క స్థితి సేవ చేయడము అనేది నిత్య ధర్మము, సనాతన ధర్మము. అది మాత్రం మారదు. కాబట్టి ఆ ధర్మం ఏంటి అనేది తెలుసుకోవడమే భగవద్గీత ఉపదేశం. సేవ చేస్తున్నారు, ఇందాక చెప్పుకున్నాం కదా, మాయకు సేవ చేస్తున్నారు. భర్త భార్యకు చేస్తుంది, భార్య భర్తకు చేస్తారు, పిల్లలకు చేస్తారు, తండ్రి పిల్లలకు చేయడం, పిల్లలు తండ్రికి చేయడం. ఇదంతా సేవ చేయడం అనే ధర్మాన్ని ఎవరు మార్చలేరు. కానీ భావన మారుతుంది. నేను భగవద్దాసుని. జీవుడి యొక్క సహజ స్థితి ఏ జన్మలో అయినా సరే భగవంతుని సేవ చేయడము. కాబట్టి కృష్ణుణ్ణి సెంటర్ పాయింట్ గా చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తారు. మొన్న వచ్చింది కదా ఒకసారి చంద్రశేఖర్ ప్రభు చదివినారు. బయట వాళ్ళు అనుకుంటారు భక్తులకు మాకు తేడా ఏముంది, వాళ్ళు పని చేస్తున్నారు మేము పని చేస్తున్నాం, వాళ్ళు తింటున్నారు మేము తింటున్నాం, వాళ్ళు తిరుగుతున్నారు మేము తిరుగుతున్నాం, వాళ్ళకు మాకు తేడా ఏముంది అనుకుంటారు మూర్ఖులు. కానీ వీళ్ళ కార్యాలన్నీ దివ్యమైనటివి. ఎందుకు? భక్తుడు భగవంతుని సెంటర్ పాయింట్ గా చేసుకొని తన కార్యక్రమాలన్నీ చేస్తారు. అతను చేసే కార్యక్రమాలన్నీ భగవంతుడు సెంటర్ పాయింట్ గా ఉంటారు. అతని ఆలోచనలన్నీ భగవంతుని కేంద్ర బిందువుగా చేసుకొని ఉంటాయి. తన ఇల్లు భగవంతుని మందిరంగా భావిస్తారు, తన శరీరము భగవంతుని మందిరంగా భావిస్తారు, తను చేసే కార్యాలన్నీ భగవత్ సేవగా చేస్తారు. ఈ విధంగా భక్తుని యొక్క దృష్టికోణము ఇతర భక్తులకు ఉండే దృష్టికోణం వేరుగా ఉంటుంది. వాళ్ళు తమ దేహమే తామని భావిస్తారు, తమ ఇల్లు తమదే అని భావిస్తారు. కానీ భక్తులు ఏమని భావిస్తారు? ఈ ఇల్లు నాకు భగవంతుని చేత ఇవ్వబడింది,
ఇది భగవంతుని ఆస్తి. భగవంతుని సేవ కోసం ఈ ఇల్లు ఉపయోగపడాలి. ఇది భగవంతుని మందిరము. ఆ భార్య ఏమనుకుంటుంది, ఆ భక్తురాలు, ఈ ఇల్లు భగవంతుని మందిరము, నేను మందిరం శుభ్రం చేస్తున్నాను, నేను భగవంతుని కోసం నైవేద్యం వండుతున్నాను, భగవంతుని ప్రసాదము ఇతర కుటుంబ సభ్యులందరికీ అందిస్తున్నాను, అది తీసుకొని వాళ్ళు పవిత్రమవుతారు, వాళ్ళు భగవత్ సేవకులు అవుతారు అనే భావనతో చేస్తుందండి సేవలు. ఆ విధంగా వాళ్ళ కార్యకలాపాలు చూడడానికి భౌతికమైన వాళ్ళు చేసేవి వీళ్ళు చేసేవి ఒకటే విధంగానే ఉంటాయి. ఏం వాళ్ళు కూడా ఇంట్లో అదే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మేము ఇంట్లో ఉన్నాం. వాళ్ళు ఇల్లు శుభ్రం చేస్తున్నారు, మేము శుభ్రం చేస్తున్నాం. వాళ్ళు ఆహారం వండుతున్నారు, మేము వండుతున్నాం. వాళ్ళు తింటున్నారు, మేము తింటున్నాం. ఏం తేడా ఉంది అని భౌతికమైన వ్యక్తులు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ అక్కడ దివ్యమైన భావన, భగవత్ సేవ, కృష్ణుడు సెంటర్ పాయింట్ గా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ కార్యకలాపాలన్నీ దివ్యం అవుతాయి, పవిత్రం అవుతాయి, భగవత్ సేవ అవుతాయి అన్నమాట. ఆ విధంగా జీవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా తమ యొక్క చైతన్యం భావన అనేది మారాలి అనేది మనకు ఆచార్యులు బోధిస్తారు, శాస్త్రాలు బోధిస్తాయి, స్వయం భగవానుడు బోధిస్తున్నారు. భగవంతుని ప్రతినిధిగా ఆచార్యులు భగవంతుడు ఏం చెప్పారో అది బోధిస్తున్నారు. ఆ విధంగా మనచే ఆచరింపజేయడం వల్ల మన కార్యాలన్నీ దివ్యమైపోతాయి. జీవుని యొక్క నిజస్థితిలో అంటే జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లు జీవుని యొక్క సహజ స్థితి, నిజమైన స్థితి, నిత్యమైన స్థితి, శాశ్వతమైన స్థితి భగవత్ సేవకుడుగా ఉండడము. ఆ స్థితిలో మనము నెలకొనడానికి మనపై భగవంతుడు, ఆచార్యులు, శాస్త్రాలన్నీ కరుణ చూపిస్తారన్నమాట. ఇది మార్పు లేదని చెప్పుకున్నాం కదా మనం. అగ్ని నుంచి వెలుతురు వేడి ఎట్లా దూరం చేయలేరో జీవుని నుంచి సేవ అనే నిత్య ధర్మాన్ని ఎవరు వేరు చేయలేరు. జీవి ఉందంటే వాళ్ళు ఎక్కడైనా జన్మించవచ్చు, ఏ కులంలో అయినా జన్మించవచ్చు. వాళ్ళ స్థితి ఏంటి? సేవ చేయడము. కాబట్టి భగవత్ సేవ చేయడము, భగవంతుని ప్రేమించడము అనేది జీవుని యొక్క సహజ స్థితి. అందుకే ప్రభుపాదులు వారు ఎవరిని మతం మార్చుకోమని చెప్పలేదు. నేనేం హిందూ అనే చెప్పడం లేదు. హిందూ అనే పేరు సింధు నది ప్రాంతంలో ఉన్న జీవులు అంటే నివసిస్తున్న వారిని సింధువులు అనేవారు. అప్పట్లో పలికేది రాక కొందరు హిందువులు అని మార్చినారు. సింధువులు అనేదాన్ని అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న నివసించే వారిని సింధువులు అనేవారు. ఎక్కడే కానీ, అందుకే వేదవాంగ్మయంలో కానీ ఎక్కడే కానీ హిందూ అనే పేరే లేదు. అక్కడ సింధువులను పలికేది రాక వాళ్ళు హిందువులు అని మార్చినారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిని హిందువులు అనడం అలాంటిది కాదు. సనాతన ధర్మం ప్రతి ఒక్క జీవి ధర్మము. కాబట్టి వాళ్ళు మీరు ఏ మతం మారమని ప్రభుపాదుల వారు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా చెప్పలేదు. మీరు భగవంతుని ప్రేమించండి, సేవించండి. మీరు ఏ పేరుతోనైనా పిలుచుకోండి. మీరు క్రీస్తు అని పిలుచుకోండి, అల్లా అని పిలుచుకోండి, కృష్ణ అని పిలుచుకోండి. అల్లా అనే అంటే కృష్ణకు అనంతమైన నామాలు ఉన్నాయి కదా, అనంతమైన నామాల్లో అల్లా ఉంటుంది, క్రీస్తు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు భగవంతుని ప్రేమించడము, సేవించడము, మళ్ళా పునరుద్ధరించుకోవడం అంటే మీరు మర్చిపోయినారు, దాన్ని పాటించండి. అది మాత్రమే ప్రభుపాద వారు బోధించారు అన్నమాట. భగవంతుని ప్రేమించడము, సేవించడము ఇది జీవుని యొక్క నిత్య ధర్మము. అది పాటించండి అని చెప్పారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి శాస్త్రం ద్వారా ప్రూఫ్స్ భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎక్కడ ఏం చేస్తారు అనేది శాస్త్రంలో ముందే చెప్పబడి ఉంటది. ప్రామాణిక వ్యక్తులు, ఆచార్యులందరూ అంగీకరించి ఉంటారు. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు శాస్త్రం నుంచి చూసినారు కాబట్టి, శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించినారు కాబట్టి వాళ్ళు ఆచరించినారు అన్నమాట. చెప్తారన్నమాట, నిద్రపోతున్న వాళ్ళను తట్టి లేపంగానే ఉలికి పడి మెలక వస్తున్న వాళ్ళకి లేస్తారనమాట. నిజంగా నిద్రపోతున్నారు కాబట్టి. నిద్రపోతున్నట్లు నటించే వాడిని ఎంత లేపినా కూడా వాడు నటిస్తున్నాడు కాబట్టి నిద్రపోతున్నట్టు మెలకువతోనే ఉన్నాడు. నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు కాబట్టి అతను లేయడన్నమాట. అలా తెలియదు కాబట్టి వాళ్ళు పూర్తి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి ప్రభుపాదుల వారి
శుద్ధ భక్తులు వెళ్ళి ప్రచారం చేయగానే వాళ్ళలో మెలుపు అంటే అజ్ఞానం అనేది ప్రకటమైంది. అవును, శాస్త్రంలో ఇది ఉంది అని వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరించారు చూపింది. మన భారతదేశంలో ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళకి అన్ని తెలుసు, ఒప్పుకోవడం లేదు, అంగీకరించడం లేదు. అందువల్ల వాళ్ళకు అజ్ఞానం అనేది ప్రకటన కావడం లేదు. నిద్ర నటించే వారిని ఎవరు లేపలేరు అంటారు కదా, అది ఉదాహరణ చెప్తారు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? వాస్తవమునకు అనేది పేరా చదవండి, అందరూ ప్రయత్నించండి. వీలున్న వాళ్ళు పుస్తకం తీసి చదవండి. రజిత మాతాజీ చదవండి మా. హరే కృష్ణ మాతాజీ. నేను బంధువుల ఇంట్లో ఉంటా మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత లేదు మాతాజీ. పర్వాలేదు. సరిత మాతాజీ మీరు చదవగలరా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా. యథార్థానికి మనము సేవతోని భగవంతునితో సంబంధం కలిగి ఉన్నాము. దేవాది దేవుడు పరమ భోక్త, జీవులమైన మనము అతని దాసులము. అతని ఆనందం కొరకే మనము సృష్టించబడ్డాము. భగవంతునితో ఆ నిత్యానందంతో మనము పాల్గొంటే ఆనంద భాగులం అవుతాము. వేరే విధంగా మనము ఆనంద భాగులము కాలేము. ఒక దేహాంగము కడుపుతో సహకరించకుండా ఆనందాన్ని పొందలేనట్లుగా స్వతంత్రముగా ఆనందాన్ని పొందటం అసాధ్యము. భగవంతునికి దివ్యమైన ప్రేమయుత సేవ చేయకుండా ఆనందమయుడు కావడం జీవునికి అసాధ్యము. వివిధ దేవతలను పూజించడం లేదా వారిని సేవించడం భగవద్గీతలో అనుమతించబడలేదు. 7వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరే వివరించండి మాతాజీ. హరే కృష్ణ. చాలా ఈజీగా ఉంది, ఇంకా చెప్పండి, అర్థమైనంత వరకు చెప్పండి, పర్వాలేదు. మనము యథార్థానికంటే సేవలోనే భగవంతునితో మనం సంబంధం కలిగి ఉంటాం మాతాజీ. ఇప్పుడు జపం చేయడం కానీ, దేవునికి నివేదన చేయడం కానీ, మనం ఉదయం లేచినక్కడి నుంచి మంగళారతి చెప్పడం కానీ, మంగళారతి చేయడం కానీ, దీన్నంతా మనము భగవంతుని సేవలోనే మనం సంబంధం కలిగి ఉంటాము. దేవాది దేవుడు పరమ భోక్త, జీవులమైన మనము అతని దాసులము. మనం ఎల్లప్పుడూ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు భోక్త, అందరికి పరమ భోక్త, జీవులమైన మనము అతని దాసులం. మనం ఎప్పుడు ఆయనకి దాసులమని, మనం ఎప్పుడు ఆయన సేవ చేసుకుంటా ఉండాలని చెప్పినాను మాతాజీ. అతని ఆనందం కొరకే మనము సృష్టించబడ్డాము. భగవంతునితో అంటే అదేంది మాతాజీ, నాకు అర్థం కాలే మాతాజీ. అతని ఆనందం కొరకే మనం సృష్టించబడ్డాము. ఆనందం కోసం, భగవంతుని ఆనందం కోసమే మనం సృష్టించబడినాం జీవుల అంశాలుగా. అంశాలంటే అంశని సేవించుకోవాలి. ఇప్పుడు అదే ఉదాహరణ చెప్పినారు కదా, కాళ్ళు చేతులు నోరు అన్ని కూడా ఉదరానికి ఆహారం అందించడానికే సహకరించాలి. అలాగే మనం అందరం భగవత్ సేవకు, భగవంతుని ఆనందం కోసమే సృష్టింపబడినాము. ఒక దేహాంగం కడుపుతో సహకరించకుండా ఆనందంగా పొందలేనట్లుగా స్వతంత్రంగా ఆనందాన్ని పొందడం అసాధ్యం. అంటే మనము తీసుకున్న ఆహారము కడుపుతో సహకరించకుండా ఆనందాన్ని ఎట్లయితే పొందలేకుండా ఉన్నాము, అట్లా మనము స్వతంత్రంగా ఏదైనా చేయడానికి కష్టము. భగవంతునికి దివ్యమైన ప్రేమతో సేవ చేయకుండా ఆనందమయుడు కావటం జీవునికి అసాధ్యం. భగవంతునికి ఏదైతే దివ్యము ప్రేమయుత సేవ మనం భగవంతుడికి చేయకుండా మనం ఆనందాన్ని ఎప్పుడు పొందలేము అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మాతాజీ. చెప్తున్నారు, భగవంతుని అంశలం కదా జీవులు. అంశాలు అంటే భగవంతుని సేవించడానికి ఉద్దేశింపబడినారు, భగవంతుని నుంచి వచ్చిన అంశాలు కాబట్టి. అలాగే శరీరంలో ఇతర అవయవాలన్నీ కూడా ఉదరానికి ఆహారం అందిస్తేనే అవి ఆనందంగా ఉంటాయి, వాటికి కూడా శక్తి వస్తుంది. చెప్పుకున్నాం కదా, చెయ్యి నేనే తినాలని నోటికి ఆహారం అందించుకుంటే ఏమవుతుంది, చెయ్యి శక్తి అందక సచ్చుబడిపోతుంది. ఎప్పుడైతే అది నోటికి ఆహారం అందించి కడుపుకు పంపిస్తుందో అప్పుడే దానికి కూడా శక్తి వస్తుంది చెయ్యికి. తనే తినాలనుకుంటే తినలేదు. అలాగే నేనే ఆనందించాలనుకుంటే జీవుడు ఎన్నటికీ ఆనందించలేడు. భగవంతుని ఆనందం కోసం సేవ చేసినప్పుడే జీవుడు కూడా ఆనందంగా ఉంటాడు. అది వివరణ. వివిధ దేవతారాధనము లేదా వారిని సేవించుట అనేది భగవద్గీత యందు అంగీకరింపబడలేదు. ఎందుకు? మూలాన్ని సేవిస్తే
సమస్తము సేవించినట్లే. కడుపుకు ఆహారం అందిస్తే ఇతర అవయవాలన్నిటికీ శక్తి వస్తుంది. అలాగే దేవతలందరికీ కూడా ఎలా శక్తి వస్తుంది? దేవాదేవుని ద్వారానే. దేవాదేవుడు సంతృప్తి చెందితే దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. వాళ్ళకు కావాల్సిన ఆహారం కూడా యజ్ఞం అంటే మనం చేసే సంకీర్తన యజ్ఞం ద్వారా వాళ్ళకు కావాల్సిన ఆహారం కూడా అందుతుంది. ఆ విధంగా వాళ్ళు మనకు కావాల్సిన అవసరాలు కూడా వాళ్ళు ఇస్తారు. సమయానికి సూర్యుడు ఉదయించడము, చంద్రుడు ఉదయించడము, వర్షం రావడము, ఏం గాలి వీచడము, పంటలు పండడము, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యాలు వాళ్ళు నిర్వహిస్తారు. ఎప్పుడు? యజ్ఞం. మనం కలియుగ ధర్మమైనటువంటి సంకీర్తన యజ్ఞం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు కూడా భగవంతుని సంతృప్తి చెందటం వల్ల దేవతలు కూడా సంతృప్తి చెంది జీవులకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళ కార్యం అంటే వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు భగవత్ సేవ వాళ్ళు నిర్వహిస్తారు. మన సేవ మనం నిర్వహించాలి. ఆ విధంగా పరస్పరము మనం సహకరించుకోవడం ద్వారా దేవతలు మానవులు కూడా లాభం పొందుతారు అన్నమాట. యజ్ఞం ద్వారానే దేవతలకు ఆహారం అందుతుంది. ఈ కలియుగ ధర్మమైనటువంటి సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారానే దేవతలకు ఆహారం అందుతుంది. వాళ్ళు శక్తి పొందుతారు. వాళ్ళు మనకు కావాల్సిన అవసరాలు వాళ్ళు ఇస్తారు అన్నమాట. ఇది భగవద్గీతలో మనకు తెలుపబడింది. కాబట్టి డైరెక్ట్ మనం దేవాదేవుని పూజిస్తే అందరూ సంతృప్తి చెందుతారు. కాబట్టే దేవతారాధన అనేది భగవద్గీతలో చెప్పబడలేదు, అంగీకరించలేదు. 7వ అధ్యాయంలో చెప్పబడింది ఈ శ్లోకం. కామైస్తైస్తైర్హ తజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛల చేత హరించబడిన జ్ఞానము గనవారు దేవతలను శరణుజొచ్చి తమ భౌతిక గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించురు. కామము చేత ప్రేరేపితులైన వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పూజింపక ఇతర దేవతలను పూజింతురని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నామమును ప్రస్తావించినప్పుడు మేము ఏదో ఒక ప్రత్యేక మత శాఖకు సంబంధించిన నామమును సూచించుట లేదు. శ్రీకృష్ణుడు అనగా పరమానందమని భావము. భగవానుడు సర్వానంద నిధి లేదా ఆనంద నిధి అని నిర్ధారించబడెను. మనమందరము ఆనందం కొరకే ఆరాటపడుతుంటాము. ఆనందమయో అభ్యాసాత్ వేదాంత సూత్రంలో తెలుపబడింది. జీవులందరూ భగవానుని వలనే చైతన్యవంతులై ఆనందమును పొందవలెనని ఆశించుదురు. భగవానుడు నిరంతరము ఆనందమయుడొకట చేత జీవులు భగవానుని సంపర్కమును పొంది అతనికి తోడ్పడుతూ అతని సాహచర్యమును అనుభవించినచో వారు కూడా ఆనందమును పొందుదురు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎవరైతే భౌతిక వాంఛల చేత బుద్ధి హరిస్తారో, జ్ఞానం లేకుండా ఉంటారో వాళ్ళు ఇతర దేవతలను శరణుజొచ్చి వాళ్ళ యొక్క భౌతిక గుణములు అనుసరించి, అంటే తమోగుణయుతులు తమోగుణ పూజా విధానాలు, రజోగుణయుతులు రజోగుణ పూజా విధానాలు, సత్వగుణయుతులు సత్వగుణ పూజా విధానాలు అవలంబించి వాళ్ళు దేవతలను పూజిస్తారు. కానీ అది భగవద్గీత యందు అంగీకరింపబడలేదు భగవానునిచే. ఎందుకు? బుద్ధి తక్కువ వాళ్ళు చేసే పని. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? దేవాది దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకు? మూలాన్ని ఆరాధిస్తే మూలం సంతృప్తి చెందితే సమస్తము సంతృప్తి చెందుతుంది. అంటే చెట్టు మొదలకు వేళ్లకు నీళ్లు అందిస్తే చెట్టు అంతా పచ్చగా ఉంటుంది. కొమ్మలకు, రెమ్మలకు, పువ్వుకు, ఆకు తడపాల్సిన అవసరం లేదు. అలా ఒక్కొక్క దేవతను మనం పూజించనవసరం లేదు. మనకు కావాల్సిన అన్ని అవసరాలు వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు? దేవాదేవునైనా శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరిచినప్పుడు. దానికి శాస్త్రంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీకేమైనా గుర్తుండేది చెప్తారా? దేవతారాధన వల్ల, భగవంతుని ఆరాధన వల్ల తేడాలు ఏమన్నా మీకు గుర్తున్నది? ఎవరైనా చెప్తారా? దేవతారాధన చెప్పండి. హరే కృష్ణ. అంటే శివుడిని ఆరాధించడం కూడా ఆ కోవలకే వస్తుంది కదా మాతాజీ. భస్మాసురుడు
అవును మాతాజీ. భస్మాసురుడు శివుణ్ణి ఆరాధించారు, తపస్సు చేసి ఆయన మెప్పు పొందారు. శివుడు ఏంటంటే వైష్ణవుడు, వైష్ణవుల్లో మొట్టమొదటి వాడు. ఆయన రామనామం చెప్పేసి అంటారు. ఈ తమోగుణయితులు వీళ్ళందరూ రజోగుణయితులు శివుణ్ణి తొందరగా కోరికలు ఇస్తారని ఆరాధిస్తుంటారు. అప్పుడు శివుడు ఎందుకు ఇస్తాడు వాళ్ళకి తొందరగా అంటే, మీరు కృష్ణ ప్రేమను కృష్ణ భక్తిని అడగకుండా ఏంటో పిచ్చి పిచ్చి అన్ని అడుగుతున్నారు, మీ మొహం నాకు చూడాలనిపించట్లే, పోండి ఇచ్చేసిన పోండి పక్కకు పోండి అని పంపించేస్తాను అనమాట. అంటే దేవతలు ఈ వరం ఇస్తే ఈ జీవ బాగుపడతాడా లేదా అని కూడా ఆలోచించరు. అది వాళ్ళని నాశనం చేస్తుందా, వాళ్ళని బాగు చేస్తుందా, వాళ్ళు పవిత్రం అవుతున్నారా, వాళ్ళు అపవిత్ర స్థితిలోనే ఉన్నారా అని కూడా ఉండదు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అలాగే ఏదైనా సరిగా చేయకపోయినారనుకో వాళ్ళు వెంటనే కోపద్రిక్తులు అవుతారు. శివుడు మూడో కన్ను తెరుస్తానే ఏమైపోతారు, భస్మం అయిపోతారు. ఆయన శీఘ్రంగా వాళ్ళకి కోపం కూడా వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళని పూజించడంలో కొంచెం పొరపాటు జరిగినా కూడా వాళ్ళు వెంటనే ఆగ్రహానికి గురవుతారు. వీళ్ళు లాభం పొందకపోగా, వరాలు పొందకపోగా వీళ్ళు భస్మం అయిపోతారు అన్నమాట. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి దేవతల ఆరాధనలో. వాళ్ళు ఇచ్చే ఫలాలు కూడా చాలా అల్పమైనవి అన్నమాట. అవి పూర్ణత్వాన్ని ఇవ్వవు, చాలా తాత్కాలికమైనటివి. కొద్ది రోజులు అనుభవిస్తారు, అవి వాటి ఫలితం అయిపోతుంది అన్నమాట. మళ్ళీ కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. మళ్ళీ జన్మ వృత్తి జరావాదల చక్రంలోనే తిరగాల్సి ఉంటుంది. అదే మనం ధ్రువ మహారాజు ఉదాహరణ ఎవరైనా చెప్తారా? ధ్రువ మహారాజు ఎందుకోసం ప్రయత్నించినారు తపస్సు? రాజ్యం కోసం మాతాజీ. ఎవరిని ఆశ్రయించినారు వివరంగా చెప్పండి. విష్ణువుని ఆశ్రయించినాడు, నారదుడు చెప్పినాడు కాబట్టి. విష్ణువుని ఆశ్రయించి రాజ్యం వచ్చాదంటే భగవంతుడే ప్రత్యక్షం అయితే నేను గాజు ముక్కల కోసం ప్రయత్నించినాను, కానీ భగవంతుడు నాకు ప్రత్యక్షం వజ్రం లాంటిని చెప్తాను. నాకేమొద్దు, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నాకు నువ్వే కావాలా, అమూల్యమైన వజ్రంలా నువ్వే దొరికినావు. నేను అజ్ఞానంతో గాజు ముక్కల పెంకుల కోసం ప్రయత్నం చేసినాను. ఈ జ్ఞానం ఎలా వచ్చింది? వైష్ణవుని వల్ల, నారదముని వల్ల. నారదుడు మంచి గొప్ప భక్తుడు కదా, నారదుడు చెప్పినాడు. విష్ణువుని ఎలా ఆరాధించాలో చెప్పినారు. అంటే ముందు ఒక కోరికతో ఉండి తర్వాత అతని కోరిక ఎలా మారింది? రాజ్యం కోసం ప్రయత్నించేతను నాకు రాజ్యం వద్దని ఎందుకు అన్నారు? మొదలు పెట్టింది అయితే రాజ్యం, అసలైనది దొరికింది కాబట్టి ఇంకా రాజ్యం తుచ్చమైంది కదా అని. హరే కృష్ణ. భగవంతుడి రూపాన్ని చూసి చెప్పండి మాతాజీ. అదే భగవంతుడి రూపాన్ని చూసి ప్రత్యక్షమైన తర్వాత ఆయన రూపాన్ని చూసి అలౌకిక ఆనందానికి గురై కదా మాతాజీ. నాకు కరెక్ట్ తెలియదు, నేను అనుకుంటున్నా. జ్ఞానం పొందినారు ఆయన. భగవంతుడు ఆరాధించడం వల్ల, భగవంతుని నామం జపించడం వల్ల పవిత్రుడైన అనమాట. అతని భౌతిక కోరికలన్నీ నశించిపోయినాయి. అది ఆనందం తెలుసుకున్నారేమో కదా. అతని పవిత్రం అవుతాది మాత. చైతన్యం అనేది భగవన్నామం జపించి తపస్సు చేసినారు కదా, అవి చైతన్యం అనేది పవిత్రం అవుతాది అనమాట. భౌతిక కోరికలన్నీ నశించిపోతాయి, దివ్యమైన స్థితిలో నిలుస్తారు. అంటే సహజ స్థితిలో, జీవి యొక్క సహజ స్థితి భగవత్ సేవ కదా, ఇస్తారనమాట. భగవన్ నామం చేయడం వల్ల పవిత్రం అవుతారనమాట. వాళ్ళ యొక్క భౌతిక కోరికలన్నీ, వాళ్ళ భౌతిక చైతన్యం అంతా, అజ్ఞానం అంతా నశిస్తుంది, భౌతిక చైతన్యం నశిస్తుంది. అప్పుడు భౌతిక కోరికల మీద కాంక్ష అనేది పోతుంది అన్నమాట. నిన్న రాత్రి క్లాస్ లో మధురేష్ ప్రభు కూడా ఇదే చెప్పారు కదా మాతాజీ. హరినామం చేస్తే ఆ కోరికలు ఎలాంటి హాని కలిగే కోరికలు ఏవి, మంచి కోరికలు ఏవి అని తెలుసుకోగలుగుతారు, అజ్ఞానం నశిస్తాదని చెప్పారు. అవును మాతాజీ. హరే కృష్ణ. ఇది తేడా అన్నమాట. విష్ణువుని ఆరాధించడం వల్ల, ఇతర దేవతలను ఆరాధించడం వల్ల తేడా ఏంటంటే, వాళ్ళు అక్కడ పవిత్రం కాలేదు. భస్మాసురుడు పవిత్రం కాలేదు. శివుణ్ణి మెప్పించినారు, వరం పొందినారు. ఏమని వరం పొందినారు? నేను ఎవరి తలపై చేయబెడితే వాళ్ళు భస్మం కావాలా అని. అది తప్పుడు కోరిక, నాశనం చేయడం ఇతరులను. పోనీ శివుడు ఆలోచన చేయకుండా ఇచ్చేసినాడు, పో తీసుకోపో అని. మళ్ళీ వెంటనే ఏం చేసినాడు? ఇది పనిచేస్తుందా లేదా, నీ తలపైనే నేను
చేయబెట్టి చూస్తానని వెంటబడుతున్నారు. అంటే వరం ఇచ్చిన అతనికి హాని చేయడానికి సిద్ధపడినాడు, అతను పవిత్రం కాలేదు. కానీ ఇక్కడ ధ్రువ మహారాజు చూస్తే రాజ్యం కోసం బయలుదేరినాడు. విష్ణువుని ఆరాధిస్తే నీ కోరిక నెరవేరుతుందని తల్లి చెప్పింది. విష్ణువు కోసం ప్రయత్నిస్తూ వెళ్ళారు. ఆయన యొక్క తపన చూసి భగవంతుడు తన ప్రతినిధి అయినటువంటి గురువును ఆచార్యులు నారద మహర్షిని పంపించారు. నారద మహర్షి చిన్న వయసు కదా నాన్న, ఎందుకు ఈ అడవిలో నువ్వు ఇబ్బంది పడతావు, వెళ్ళు అన్నా కూడా అతని పట్టుదలతో, క్షత్రియుడు కాబట్టి లేదు నేను భగవద్ దర్శనం పొంది తీరాల్సిందే అని చెప్తే అతని యొక్క భక్తికి, అతని యొక్క పట్టుదలకు, శ్రద్ధకు మెచ్చి అతను ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం బోధిస్తారు. దాన్ని జపించడం వల్ల ధ్రువ మహారాజు భగవంతుని మెప్పించడమే కాదు పవిత్రం అయిపోతారు అన్నమాట. ఎవరైతే భగవన్ నామం జపిస్తారో, విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళ చైతన్యం పవిత్రం అవుతుంది, వాళ్ళ కోరికలు పవిత్రం అయిపోతాయి. అందువల్ల ఉన్నతమైన రాజ్యం కావాలా, తండ్రి తాతల కంటే పెద్ద రాజ్యం కావాలని కోరుకున్న అతను, నేను గాజు పెంకుల కోసం ప్రయత్నించితే నాకు అమూల్యమైన వజ్రంలా నువ్వే దొరికినావు స్వామి, నాకు ఇంకా ఏమొద్దు, రాజమొద్దు, ఏమొద్దు అని ఉంటాడు. కానీ భగవంతుడు అతను కీర్తించడానికి కూడా అతనికి నోరు రాకుండా నిలబడిపోయి చూస్తా ఉంటే తన శంఖాన్ని అతని తల కానిస్తే అతనికి దివ్య జ్ఞానం ప్రకాశితమై అనర్గళంగా భగవంతుని కీర్తిస్తారు. తర్వాత నువ్వు మొదలు పెట్టింది అయితే రాజ్యం కోసమే కదా, నువ్వు నన్నే చేరుకుంటావు, నా దగ్గరికే వస్తావు. కానీ ఇప్పుడు నువ్వు బ్రహ్మలోకం కంటే ఉన్నతమైన ధ్రువలోకం నీకు ఇస్తున్నాను, ధ్రువలోకాన్ని నువ్వు పాలించు, ధ్రువలోకాన్ని పాలించిన పిదప తిరిగి నువ్వు భగవద్ధామం చేరుతావు, నా దగ్గరికి వస్తావు అని కూడా ఆ వరం కూడా ఇచ్చేసినారు అనమాట. ప్రహ్లాద మహారాజుకు అంతే. ప్రహ్లాద మహారాజు నాకు ఏమొద్దు, నాకు నా గురుదేవుని యొక్క సేవా భాగ్యం ఇవ్వు, నిన్ను ముఖాముఖి దర్శించగలిగే భాగ్యాన్ని ఇచ్చినారు నాకు నారద మహర్షి వారు, వారి దయ వల్ల నేను ఈరోజు నిన్ను ముఖాముఖి దర్శిస్తున్నాను, నాకు వారి సేవ ఇవ్వు, నాకు ఇంకేమొద్దు అని చెప్తారు. అయినప్పటికీ భగవంతుడు నువ్వు ఈ రాజ్యాన్ని అంతా సుభిక్షంగా అనంతకాలం పాలించి తర్వాత నా దగ్గరికి వస్తావు అని కూడా ఇస్తారు. బలి చక్రవర్తికి అంతే. ఆయన సర్వం సమర్పించుకున్నారు. తమ గురుదేవులు అయిన శుక్రాచార్యులు వాళ్ళు నువ్వు అక్కడ వచ్చింది విష్ణువు, నువ్వు దానం చేయొద్దు అంటే, విష్ణువు సమస్త విశ్వాలను పాలించేవారు, అందరినీ పోషించేవారు, రక్షించేవారు. లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతుంది, ఆయనకేం తక్కువ? ఆయన దేవాది దేవుడైంది నా దగ్గర చెయ్యి యాచించి చెయ్యి చాపి వచ్చినప్పుడు, ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన పెట్టే అదృష్టం నాకు లభించినప్పుడు, ఆయనకు ఇవ్వగలిగే సేవ చేయగలిగే భాగ్యం నాకు లభించినప్పుడు నేను ఎలా కోల్పోతాను? నన్ను మొత్తం తీసుకొని నన్ను నేనే అర్పించుకుంటాను. నువ్వే కదా విష్ణువు మూల కారణము, విష్ణువుకు సర్వం సమర్పించాలని చెప్పింది. ఈరోజు నన్ను తీసుకుంటాడు, నీ రాజ్యం నిన్ను కబలిస్తాడు, ఇవ్వద్దు అని చెప్తే అది తప్పు కదా. విష్ణువు దేవాదేవుడు, ఆయనకు సర్వం సమర్పించాలి, నేను ఇస్తాను ఏది ఏమైనప్పటికీ. ఆ గురువు ఎవరైతే ఇవ్వద్దు అని బోధిస్తాడో అతను అప్రామాణికుడు అని అతన్ని త్యజిస్తాడు. అప్రామాణికమైన గురువులను త్యజించాలి. ఆ విధంగా శుక్రాచార్యుని ఆజ్ఞని ఉల్లంఘించి అతన్ని త్యజించి విష్ణువుకు దానం ఇస్తారనమాట. అక్కడ వామన రూపంలో వచ్చినప్పటికీ ఆయనకు తెలుసు తనను తాను అర్పించుకోవడానికి సిద్ధపడే అతను దానం ఇస్తాడు. 3 అడుగుల నేలను మొత్తం 1 అడుగుతో సమస్త విశ్వాలను కొలిచేస్తాడు, ఇంకొక అడుగుతో సమస్త ఆకాశాన్ని కొలిచేస్తారు. 3 అడుగు ఎక్కడ పెట్టాలంటే బలిచక్రవర్తి నా తలపై పెట్టండి స్వామి, నేనున్నాను, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. అప్పుడు మహావిష్ణువు ఏం చేశారండి, ఆయనకు సుతల లోకాన్ని ఇచ్చారు. అతన్ని తలపై కాలు పెట్టి అతని సుతల లోకాన్ని పంపించి సుతల లోకాన్ని పాలించమని స్వయం తానే రక్షకుడుగా గద ధరించి ఆయనకు రక్షణగా నిలబడి ఉన్నారు అక్కడ సుతల లోకంలో. అది భగవంతుని యొక్క కరుణ, భగవంతుని యొక్క ఆరాధనలో కలిగే లాభము అన్నమాట. ఎవ్వరూ నష్టపోరు. అతని కోరికలు, అతని చైతన్యం పవిత్రం అవుతుంది. అతను పూర్ణత్వాన్ని పొందుతారు, భగవత్ సేవను పొందుతారు, భగవత్ ధామాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. వాళ్ళు కోరిన భౌతిక కోరికలు కూడా భగవంతుడు అక్కడ వాళ్ళకు నెరవేరుస్తున్నారు.
నువ్వు నన్ను ఎన్నడూ మర్చిపోవు, నా సేవ చేస్తూ నువ్వు ఈ రాజ్యాన్ని అంతటిని పాలిస్తావు, నేను నీకు రక్షకుడుగా ఉంటాను, నువ్వు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావు. ఇంతటి గొప్ప ఆశ్వాసం ఇస్తున్నారు భగవంతుడు మనకు. అది భగవంతుని ఆరాధనకు ఇతర వివిధ దేవతారాధనకు గల తేడా. వాళ్ళు తొందరగా సంతృప్తులవుతారు, అట్ ఏ టైం తొందరగా కోపం తెచ్చుకుంటారు దేవతలు. అలాగే వాళ్ళు ఇచ్చే ఫలాలు అత్యల్పములైనవి. అలాగే వాళ్ళని ఆరాధించడం వల్ల చైతన్యం పవిత్రం కాదు. వాళ్ళు చైతన్యం అలాగే ఉంటుంది. స్వయం వరాలు ఇచ్చిన వాళ్ళ మీదకే దాడి చేయడానికి ప్రయత్నించినారు. వాళ్ళ చైతన్యం పవిత్రం కాలేదన్నమాట భస్మాసురుడి. అలాగే రావణాసురుడు ఉదాహరణ. రావణాసురుడు ఎవరిని ఆరాధించారు? ఎవరి నుంచి వరాలు పొందారు? శివుడి నుంచి. హరే ఆ, కృష్ణ. తర్వాత ఏం చేశారు? శివుడు వరం ఇచ్చిన తర్వాత తెలుసా మీకు ఈ లీల ఎవరికైనా? అతని చైతన్యం కూడా పవిత్రం కాలేదు. రావణాసురుడు శివుడే కావాలని కోరుకుంటాడు మాతాజీ. హరే కృష్ణ. పార్వతీ మాతనే కోరుకుంటున్నారు చూడండి. అంటే దేవతారాధన వల్ల వాళ్ళ చైతన్యం పవిత్రం కావడం లేదు. ఆ ఇవన్నీ మనం ఎవరికైనా అడిగినప్పుడు ఉదాహరణ చెప్పాలి. ఎందుకు మీరు దేవతలను ఆరాధించరు అంటే మనం గౌరవిస్తాము. మనము శివుడు వైష్ణవుల్లో మొట్టమొదటి వారు. ఆయన పార్వతీదేవి వైష్ణవి. వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు, భగవత్ సేవకులు. వాళ్ళని మనం గౌరవించాలి. ఎక్కడైనా మనకు శివాలయం కనిపించినా, దుర్గామాత ఆలయం కనిపించినా, ఏదైనా ఊరేగింపు మనకు ఎదురైనా మనం ప్రణామాలు చేసుకోవాలి. వాళ్ళ వైష్ణవుల్లో మొట్టమొదటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు భగవత్ సేవలో. భగవంతుని యొక్క సృష్టి కార్యంలో భగవంతుని చేత నియమింపబడినారు వాళ్ళు. వినాయకుడు భగవంతుని పాదాలు తలపై ధరించడం వల్ల ముల్లోకాల్లోని విఘ్నాలు నాశనం చేసే శక్తి వచ్చింది. ఎలా వచ్చింది? భగవంతుని యొక్క దివ్య చరణాలు తలపై ధరించడం వల్ల అతనికి ఆ శక్తి లభించింది. ఆయనే వ్యాస మహర్షి చెప్తుంటే భగవద్గీత రచించినారంటే, మహాభారతం రచించినప్పుడు అందులో భాగమే భగవద్గీత. అది ఎలా నువ్వు అర్థం చేసుకొని అనుభవించి రాయాలి అని చెప్పినారు, అనుభూతి పొంది. ఆ విధంగా వాళ్ళు భక్తులు అన్నమాట. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళు సేవ చేశారు, భగవత్ సేవలో ఉన్నారు, సేవ చేస్తున్నారు. కాబట్టి దేవతలు వైష్ణవులు, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకు ప్రణామాలు చేయాలి. వాళ్ళ మీలాగా మేము సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి, మేము కూడా ఎప్పుడు భగవత్ సేవలో ఉండాలా, మేము కూడా భగవంతుని ఆరాధనలో మీ అంత శ్రద్ధగా నిలబడాలా, మాకు శక్తిని ఇవ్వండి, మాకు కృష్ణ ప్రేమని ఇవ్వండి అని వాళ్ళని అడగాలన్నమాట. ఇది తప్పు అవగాహనలు చేసుకుంటారు బయట వాళ్ళు. మీరు కృష్ణుడు తప్ప ఇంకొకరు లేరా, మీరు ఎవరిని నమ్మరా, ఎవరి దగ్గరికి రారా అంటే, కృష్ణుని ఆరాధిస్తే సమస్తము దేవతలందరినీ ఆరాధించినట్టే. మేము ఎవరిని అవమానించట్లేదు, వాళ్ళందరినీ పూజిస్తున్నట్లే. మేము ఆరాధించడం వల్లే, మేము యజ్ఞం చేయడం వల్లే దేవతలకు కూడా ఆహారం అందుతుంది. యజ్ఞం ద్వారానే దేవతలకు ఆహారం అందుతుంది, వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఆ విధంగా వాళ్ళు జీవులకు కావాల్సిన అవసరాలన్నిటినీ, వాళ్ళు వర్షాన్ని, ఆహారాన్ని, ఎండను, వానను, అన్నిటిని కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయంటే కేవలం భక్తుల వల్లనే. భక్తులు సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారా మాత్రమే అన్ని కావాల్సిన అవసరాలన్నీ దేవతల ద్వారా లభిస్తున్నాయి, దేవతలు సంతృప్తి చెందడం ద్వారా అనేది మనం తెలియజేయాలి. మనం ఎవరిని అవమానించడం కానీ నిందించడం కానీ చేయకూడదు. దేవతలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు, భగవంతుని యొక్క సేవకులు, వైష్ణవులు. వాళ్ళను మనం ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా వైష్ణవులు కనిపిస్తానే ప్రణామాలు చెప్తాం కదా, ప్రణామం చేసుకుంటాము, వాళ్ళను మాట్లాడతాము. ఆ విధంగా మనం వాళ్ళ ఆశీర్వాదం కోరుతాము. అలాగే దేవతలను కూడా ప్రణామాలు చేయాలి, వాళ్ళ ఆశీర్వాదాలు కోరాలి. వాళ్ళలాగా మనకు సేవ చేసే భాగ్యం ప్రసాదించమని వేడుకోవాలి. భగవత్ సేవ చేసే భాగ్యం మాకు ప్రసాదించండి, మేము చక్కగా భగవన్నామం చేస్తూ భగవత్ సేవలో నెలకొనేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగాలన్నమాట. ఈ విధంగా భగవంతుని ఆనందానికి తోడ్పడితేనే జీవుడు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. ఆనందమయోభ్యాస, జీవుని యొక్క సహజ స్థితి ఆనందంగా ఉండడము. అది ఆనందం ఎలా లభిస్తుంది?
భగవంతుని సేవ ద్వారా మాత్రమే జీవునికి ఆనందం లభిస్తుంది. హరే కృష్ణ. టైం అయిందా? టైం అయిపోవచ్చింది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా, మీకు ఏదైనా అర్థం కాకపోయినా, మీకు అర్థమైనది, మీరు అనుభూతి పొందినది, మీకు ఏమైనా సందర్భాలు ఎదురైంటాయి కదా దేవతారాధన గురించి, మనల్ని ఎవరైనా అడిగిన దాని గురించి, మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికి అనుభవం లేదా? నన్నైతే అంటారు మా పిల్లలు, ఏమి నువ్వు ఎవరిని, ఆమె ఎవరి దగ్గరికి పోదు, ఎవరికి ఏమి ఇవ్వదు అని. అంటే నేను వివరం చెప్తానన్నమాట. ఇవ్వడానికి ఎవరు హరే కృష్ణ మాతాజీ, దండవత్రాలు భక్తులందరికీ మాతాజీ. అదే అది కూడా మా ఇంట్లో కూడా అది జరుగుతుంది, బయట కూడా అది జరుగుతుంది మాతాజీ. ఇంత ముందు అంత బాగా గుళ్ళకు పోతానేవే, దసరా వస్తే ప్రతి డైలీ పోతానేవే, ఇప్పుడు ఎందుకు పోవు అంటే ఇంతవరకు తెలియకోకుండా మోగంలో ఉన్నాము. ఇప్పుడు సత్యం అంటే ఏమిటి, దేవాదేవుడు అంటే ఎవరు అని తెలుసుకున్నాము. మీరు కూడా ప్రయత్నం చేసి ఒక జపం చేయండి, ఆయనే లాక్కుంటాడు అని చెప్తా మాతాజీ. ఇంత ముందు అసలు అంటే దసరా ఉత్సవాలు మాతాజీ డైలీ ఈ రోజు పోలేదు అనుకోకుండా పోతా ఉన్నాం. ఇంట్లో కూడా అది ఇంకా అమ్మకు కృష్ణుడు తప్ప ఇంకేమి అంటే వీళ్ళంతా ఏమైపోవాలమ్మా అని అడుగుతారు అనమాట. ఒకసారి ఏమైపోతారు, వాళ్ళకి చేసే వాళ్ళు చేస్తారు, మనమేం వాళ్ళని వద్దంటున్నామా? మనం కూడా పోతే గుడి కనపడితే మనము నమస్కారం చేసుకుంటాం, కానీ కోరికలు కోరవద్దు, ఎవరిని కోరికలు కోరవద్దు. ఇప్పుడు వీళ్ళని కోరికలు కోరుతున్న భౌతికంగా కోరికలు కోరితే బసవాసులు వీళ్ళంతా కోరికలు కోరితే ఏం చేస్తున్నారు, లాస్ట్ కి అయితే విష్ణు దగ్గర పోయే దానికి సాల్వ్ చేయాల్సిందే. వీళ్ళ చేతులు ఏం లేదు. వీళ్ళు మనం కోరికలు కోరినా భగవంతుడు ఆజ్ఞ లేనిదే వీళ్ళు స్వతంత్రంగా ఏది కూడా ఇవ్వలేరు నేనా. కాబట్టి మనం ఇంకా వీళ్ళనందరినీ పట్టుకునే కన్నా భగవంతుడు దేవాది అంటే తెలియక ముందు పోయినాము, గుళ్ళకు పోయినాము, అన్ని చెట్లకు కూడా ముక్కినాము తల్లి. నాగల జ్యోతి వస్తే, శివరాత్రి వస్తే అన్ని చేసినాము. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం భగవద్గీత ద్వారా, భక్తుల ద్వారా, మెయిన్ ఇప్పుడు జపం చేయడం ద్వారా, మన ఇస్కాన్ మధురేష్ ప్రభు మీలాంటి భక్తులు పరిచయము కలగడం ద్వారా, ప్రభుపాదుల వారు ఎంత చేసినారు, ఆ ప్రభుపాదుల వారు అంత వయస్సులోనే అక్కడంతా పోయి చేశారు. మనం కనీసం ఇక్కడ చుట్టుపక్కల నలుగురినైనా భక్తులు చేయలేమా అనేది అనిపిస్తుంది మాతాజీ. ఇదే నేను చెప్పేది. వీళ్ళ చేతిలో శివుడు బ్రహ్మ అంటారు, నాకు తెలిసిన మాతాజీ. నేను ఒకటే ఉదాహరణ చెప్తాను మాతాజీ. ఏం చెప్తారంటే వాళ్ళకు, సరే మీరు శివుడు పెద్ద, శివుడి నుంచి అంతా వచ్చింది, అమ్మవారి నుంచి అంతా వచ్చింది అంటున్నారు కదా. భగవద్గీత భగవంతుని నుంచి వచ్చిన వాక్యాలు కాబట్టి కోరుట్లో కూడా పెట్టినారు, రాజ్యాంగంలో కూడా. మరి శివపురాణం అవి పెట్టచ్చు కదా. శివుడు వరం ఇస్తే తనంతలో నెత్తిన చేయబెట్టంటే పరిగెత్తుకుంటూ పక్కకి వెళ్ళిపోయినాడు. మరి ఎందుకు తను చేయొచ్చు కదా సాలో, ఎందుకు విష్ణువే భగవంతుడే వచ్చి చేసినాడు. కాబట్టి స్వతంత్రులు కారు వాళ్ళు అన్నట్లు చెప్తా మాతాజీ నేనైతే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. వాళ్ళు ఏమైపోవాలా అంటే వాళ్ళకు కూడా మేమేనైనా ఆహారం ఇచ్చేది, మేము హరినామం చెప్తే అదే దేవతలకు మాతాజీ మీరు చెప్తారు కదా మాతాజీ. ఇప్పుడు మీరు ఇందాక చెయ్యికి అన్నం తింటే చెయ్యికి దాంట్లో మన కడుపుకు పెడితేనే అంత శరీరం అంతా శక్తి వచ్చేది. మరి ఇప్పుడు హరినామం చెప్తేనే కదా అందరూ కూడా తృప్తి పడేది కూడా. దేవతలందరికీ ఇప్పుడు యజ్ఞం చేస్తారు, యజ్ఞం ద్వారా అంటే వాళ్ళందరికీ ఆహారం మీద యజ్ఞం ద్వారా. మన హరినామ సంకీర్తనం చెప్తున్నామంటే అంతటి శివుడే రామనామం చెప్తున్నారు అంటే ఇంక వాళ్ళ హరిభక్తులే కదా మాతాజీ. నేను చెప్పేది అదే, ఆ శివుడు కూడా హరిభక్తుడు, ఆ రామనామం పలుకుతున్నాడు. ఇంకా అంటే వాళ్ళు కూడా అనుకుంటారు, మనం ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రం పడితే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారా, వీళ్ళు సన్మార్గంలో పన్నారు, భగవంతుని పాదాలను ఆశ్రయిస్తున్నారు, పాదపద్మలు ఆశ్రయిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇంతవరకు తెలియక అజ్ఞానంలో ఉండి ఈ గుళ్ళు గోపురు చెట్లు అన్ని తిరిగినాము, వాళ్ళకి ఎంత సంతోషం ఉంటే అంత సంతోషం. కృష్ణు పాదాలు బట్టి ఏ దేవుడు సంతోషించకుండా ఉండడు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఒకవేళ మనం ఇంతవరకు అంటే మనకు ఒకవేళ వీళ్ళే ఇచ్చినారు, ప్రమోషన్ ఇచ్చినట్టు మనకు, మరి ఇంతవరకు ఎందుకు ఇంత అజ్ఞానంలో ఉన్నాము? చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకు పెద్ద ప్రమోషన్ అంటే ఇంకా ఇదే కదా మాతాజీ మనకు అని. మా ఇంట్లో పిల్లలకు కూడా అదే వర్క్ చెప్పినా మాతాజీ. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చిన్న ఉద్యోగం చేస్తాను, ఇక్కడ నుంచి అక్కడ మహారాష్ట్ర పోయి ఇప్పుడు ఎందుకు ఎట్లా లక్షల జీతం తీసుకుంటున్నావు, చిన్నగా చేసుకుంటున్నావు, ఇప్పుడు చిన్న వస్తుంది అంటే అప్పుడు అది పెద్దదే కదా. కాబట్టి ఇక్కడ చేసుకున్నా కూడా భగవంతుడికి మనకు వీళ్ళ ద్వారానే మనం కూడా అక్కడ తెలుసుకున్నాము అనేది అర్థమైన మాతాజీ నాకైతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాట్లాడతారా? చెప్పండి మాతాజీ, మీరే చెప్పండి, తర్వాత నేను చెప్తాను. లేదు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ.
మదినేష్ ప్రభుజీ చెప్తారు, ఒకవేళ శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం వరం కావాలనో అడిగేది రాకపోతే మీరు, నాకు ఏది ఉత్తమమైందో తెలియదు స్వామి, నీకు తెలుసు ఉత్తమమైంది ఏందో, ఉత్తమమైంది నాకు ఇవ్వు అని అడగండి, ఆయన ఉత్తమమైంది రామనామం ఇస్తారు అని చెప్తారు. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ జ్యోత్స్న మాత. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మీరు ఇతర దేవతల గురించి చెప్తున్నారు కదా, నేను ఒక చిన్న అనుభవము, ఇక్కడ మామూలుగా చెప్తారు కదా, వైశ్యుల కులదేవత వాసవి మాత అనేసి చెప్తారు. మా ఇంటి దగ్గరికి వాళ్ళు ప్రతి దసరాకి చందాకి వచ్చేవాళ్ళు అనమాట. ప్రతి దసరా అప్పుడు ఇదే మీకు ఉభయానికి ఒక రోజు రాసుకోండి అని చెప్పేవాళ్ళు. ఫస్ట్ వస్తా ఉన్నారు, తర్వాత మేము ఇట్లా ఇస్కాన్కి ఎప్పుడైతే మరలినామో అప్పుడు వాళ్ళు వచ్చేది లేదు. ఒక 3 years 4 years మా ఇంటి ముందర నుంచే వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి పోతా ఉన్నారు. తర్వాత అనకూడదు, మా అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అన్నాడో నెక్స్ట్ ఇయర్ వచ్చినారు మా ఇంటి దగ్గరికి. నేను ముఖం మీద అడగాలనిపించింది, ఈరోజు మేము కనిపించినామా అనేసి. అప్పుడు ఇస్కాన్కి పోతాన్నాం, ఇప్పుడు ఇస్కాన్కి పోతాన్నాం. ఇస్కాన్కి పోకుండా ఉంటే మీరు వచ్చిన ఆ కథ వేరు. ఈరోజు ఏ ఉద్దేశంతో మా ఇంటి దగ్గరకు వచ్చినారని నాకు నోటి వరకు వచ్చింది. మా ఆయన గాడిద గుర్రం ఒకటే కాదు, వాళ్ళు గడ్డి తిన్నారని మనం కూడా గడ్డి తిన్నాం కదా, ఏదో వచ్చినారు మన పద్ధతి ప్రకారం ఏదో ఒకటి ఇవ్వాలని అప్పుడు జ్యూస్ కల్పించిన, సాయంత్రం తాగినారు. ఇట్లా మీ అబ్బాయి కంప్లీట్ అయిందండి, నేను కనీసం ఒకరోజు భోజనానికి ఒకరోజు ఉభయానికి ఇవ్వండి అని అడిగినారు. అని అడిగేసరికి లేదు ఉభయానికి ఒకటి ఇవ్వగలము అంటే, నెక్స్ట్ ఇయర్ కనీసం 10 రోజులు భోజనానికి ఇచ్చేటట్టు చూడండి. అప్పుడు అర్థమైంది, మెడని చూసి గంధం పూసే రకం వీళ్ళు అనుకున్నా. అదే ఒక్కరోజు నేను టెంపుల్కి పోకుంటే ప్రభు ఫోన్ చేసి, ఏమా హెల్త్ బాగాలేదా, అసలు ఎంత ప్రేమ, సొంత తండ్రి బిడ్డ అట్లా చూసినట్టు చూస్తారు ఆయన. అది ఎంత డిఫరెన్స్ భగవద్ భక్తులకి ఇతర దేవతలను పూజించే వాళ్ళకి. దేవతలలో నేను ఏది పొరపాట్లు చెప్పలేదు, వాళ్ళ దగ్గర ఉండి భక్తి చేసే వాళ్ళ గురించి నేను చెప్తాను. హరే కృష్ణ మాత, నా అనుభవం. హరే కృష్ణ. ధన్యవాదాలు. అట్లే ఈ వినాయక చవితి చందాలకు కూడా వస్తారు కదా, ప్రసాదం నైవేద్యం, భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదం ఇస్తాను అని చెప్పి నన్ను పోయినసారి సరే అన్నారు. అంటే ఎందుకు ధనం ఇవ్వకూడదు అంటే కనుక వాళ్ళు దేవతారాధకులు, భగవత్ సేవకులే. కానీ ఇప్పుడు మాతా చెప్పినట్లు వాటిని నిర్వహించే వాళ్ళు ఆ ధనాన్ని దేనికి దుర్వినియోగం చేస్తారో, వాళ్ళు మద్యం కొనొచ్చు, ఇంకా వేరే దుర్వ్యసనాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు వినాయక చవితి మండపాలు పెడితే ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. మా పిల్లలు కూడా అంటారు, వాళ్ళు వస్తే కనుక మా అమ్మ దేనికి ఇవ్వదు, వెళ్ళండి అని చెప్తారు. అంటే వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పచ్చు, మనం అట్లా మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగపరుస్తారు అనే ఉద్దేశంతోనే నైవేద్యం చేసి మేము ప్రసాదం రూపంలో అయితే ఇస్తాము అని చెప్తాము. అది తేడా ఏంటంటే, భక్తులు ప్రతి ఒక్క రూపాయిని కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తారు, దాన్ని సద్వినియోగం చేస్తారు. ఇట్లా దేవతారాధకులు బయట దాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. గణేష్ మండపాల్లోనే సౌండ్ స్పీకర్లు పెట్టి చాలా ఘోరమైన పాటలన్నీ పెడుతుంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. చూస్తున్నాం కాబట్టి మనం చేతనైనంతలో మన పరిధిలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ, రిక్వెస్ట్ కూడా చేసినాను మా ఇంటి పక్కనే పెట్టింటే, దయచేసి ఆ పాటలన్నీ పెట్టద్దు, భజన పాటలు పెట్టుకోండి అలాంటివి. ఎట్లా చేస్తున్నారు, ఎందుకంటే పవిత్రం కావడం లేదు. దేవాదేవుని ఆరాధిస్తేనే చైతన్యం పవిత్రం అవుతుంది. ఇతర దేవతలను ఆరాధించడం వల్ల చైతన్యం కూడా వాళ్ళకి పవిత్రం కావడం లేదు అనేది కూడా మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు కోపం తెప్పిస్తారు దేవతలకి. వాళ్ళు దేవతారాధన సక్రమంగా చేస్తే దేవతలు సంతృప్తి చెందుతాడు. కానీ ఇందాక చెప్పుకున్నాం కదా, శివుడు వెంటనే 3వ కన్ను తెరిస్తే భస్మం అయిపోతాడు అని. అలాగే ఈ వినాయకుడు కూడా తొండంతో వాళ్ళని ఎత్తి పడేస్తారు వాళ్ళు చేసే అపరాధాలన్నిటికీ. అలా ఉంటుందన్నమాట. వాళ్ళు తొందరగా శీఘ్రంగా ప్రసన్నం అవుతారు, శీఘ్రంగా ఆగ్రహం కూడా చెందుతారు సరిగా చేయకపోతే. వాళ్ళు ఇచ్చే ఫలాలు కూడా అత్యల్పముగా ఉంటాయి. అదే మనం దేవాదేవుని ఆరాధించడం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారు, మన చైతన్యము పవిత్రం అవుతుంది, భగవంతుడు ఇచ్చే వరాలు శాశ్వతమైనటిగా ఉంటాయి అన్నమాట. అందుకే కోరికలు ఉన్నా, కోరికలు లేకపోయినా, మోక్ష కోరిక ఉన్నా,
ఏమున్నా కూడా నన్నే ఆశ్రయించండి, తీవ్రంగా భక్తి యోగాన్ని చేపట్టండి, నేను నెరవేరుస్తాను మీకు అన్ని. యోగక్షేమం వహామ్యహం అని చెప్పినారు కదా, మీకు లేనివి సమకూరుస్తాను, ఉన్న వాటిని రక్షిస్తాను, నేను చూసుకుంటానని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. హరే కృష్ణ. సమయం అయింది. ధన్యవాదాలు. భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. సమావేశమైన భక్త బృందకి